Right, let's see time and work 30 MCQs program, right? So students, we all know that we are running a program that is called as 30 MCQs, which is useful to different type of exams. So mainly this will be useful to SIPC, right? Sub Inspector and Constable exams. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ వచ్చాయి కూడా, సో వాటి కూడా ఇవి ఉపయోగపడుతుంది, రైట్? సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. A and B can do a piece of work in 12 days, B and C in 15 days, C and A in 20 days. If A, B, C working together can finish a work in how many days? రైట్. సో దీన్ని సింపుల్గా షార్ట్ కట్ యూజ్ చేసి చేద్దాం. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే A ప్లస్ B ఎన్ని డేస్ మా? 12 days. B ప్లస్ C ఎన్ని డేసు? 15 days. C ప్లస్ C ఎన్ని డేసు? 20 days. What is the LCM of this? What is the LCM of this? The LCM is 60 units కదా. టోటల్ వర్క్ ఎంత? 60 units. చూడండి, 12 డేస్లో చేస్తున్నారంటే 60 యూనిట్స్ అంటే పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తారు? 5 units పర్ డే కదా. ఇక్కడ 4 units పర్ డే, ఇక్కడ సో 3 units పర్ డే. ఓకే, 5 units, 4 units, 3 units పర్ డే అయిపోయింది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొత్తం టోటల్ ఎంతమ్మా? టోటల్ అబ్జర్వ్ చేయండి. 5 + 4 9, 9 + 3 12 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు కదా. 12 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత టైం పెడతా అంటున్నాడు. చూడమ్మా, ఇది ఇక్కడ A + B ఇచ్చాడు, ప్లస్ B + C ఇచ్చాడు, C + A ఇచ్చాడు. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 × A + B + C కదా. క్లియర్? 2 × A + B + C అంటే మనకు వచ్చిన దాన్ని × 2 వేస్తే సరిపోతుంది, రైట్? సో అంటే ఇప్పుడు A + B + C వర్క్ ఎంత అంటే 2 × ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ? 60 యూనిట్స్ ఉన్నాయి. 60 బై టోటల్ పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు? 12 యూనిట్స్ చేస్తున్నారు. అంటే 12 5 60, టోటల్ ఎంత అంటే 10 యూనిట్స్. సారీ, 10 days. దే కెన్ ఫినిష్ దిస్ ఇన్ 10 days. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? 10 days. నెక్స్ట్ క్వశ్చన్. A, B, C working separately can do a piece of work 11, 20 and 55 days. In how many days will their work be completed if A is assisted by B and C on alternate days అన్నాడు. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్, రైట్? సో దీన్ని ఎలా చేద్దామో చూడండి, ఓకేనా? సో ఇక్కడ వాడు ఏమిచ్చాడంటే A 11 days అన్నాడు, B 20 days అన్నాడు, C 55 days అన్నాడు. వాట్ ఈస్ ద LCM? సో ద LCM ఈజ్ హౌ మచ్? 220. సో దట్ ఈస్ 20 హియర్, దట్ ఈస్ 11 హియర్, ఇక్కడ 4. అంటే 20 యూనిట్స్ పర్ డే, 11 యూనిట్స్ పర్ డే, 4 యూనిట్స్ పర్ డే అని గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్ ఎన్ని యూనిట్స్ మనకు? టోటల్ 220 యూనిట్స్, రైట్? బట్ ద క్వశ్చన్ ఈజ్ వాళ్ళు ఆల్టర్నేటివ్గా వర్క్ చేస్తారంటున్నాడు. ఓకే, దే వర్క్ ఆల్టర్నేటివ్లీ అంటే చూడండి, ఫస్ట్ ఎవరు చేస్తారు? కంటిన్యూస్గా ఏ వర్క్ చేస్తాడు అంటే ఫస్ట్ A + B చేస్తాడు. A + B అంటే ఎంత? 31. ఒక డేలో వీళ్ళిద్దరు కలిసి 31 యూనిట్స్ చేస్తారు. అలాగే నెక్స్ట్ A + C ఎంత? 24. A + C 1 డేలో ఎంత? 24 యూనిట్స్ కదా. టోటలు 2 డేస్లో ఎన్ని యూనిట్స్ చేస్తారు వీళ్ళు? 55 యూనిట్స్ చేస్తారు. మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఆల్టర్నేటివ్గా వర్క్ చేస్తే ఎన్ని డేస్ టైం పడతా అని అంటున్నాడు. అంటే ఈ 54 యూనిట్స్ టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 220 యూనిట్స్. మనకు 55 యూనిట్స్కి 2 days పడితే 220 యూనిట్స్కి ఎంత టైం పడుతుంది? 55 × 4, 2 × 4 హౌ మచ్? 8 days. ఎన్ని డేస్ పడుతుంది? 8 days పడుతుంది. సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి, A particular job can completed by team of 10 men in 12 days. The same job can be completed by the team of 10
men, women in 6 days. Okay, right. How many days are needed to complete the job if 2 teams work together అన్నాడు. అంటే చూడండి మా 10 men ఆ వర్క్ని 12 డేస్లో వేస్తారంటే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అన్నట్టు 120 యూనిట్స్ ఉన్నాయి. అలాగే ద సేమ్ వర్క్ని 10 ఉమెన్ ఇన్ 6 డేస్లో వేస్తారంట. ఉమెన్ ఎంత 10 ఉమెన్ ఇన్ 6 డేస్ అంటే ఎంత 60 యూనిట్స్. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత 180 యూనిట్స్ కదా. ఈ 180 యూనిట్స్ని వాళ్ళిద్దరు కలిసి చేయాలంట. అర్థమైందమ్మా, ఇద్దరు కలిసి చేయాలంట. అంటే సో టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందంటే 180 బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు 10 men ప్లస్ 10 ఉమెన్ అంటే ఎంత 180 బై 20 దట్ ఈస్ 9 days. హౌ మెనీ డేస్ 9 days. సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్. A can do a piece of work in 6 days, B can do it in 9 days. How many days will both working together can do the complete the work అన్నాడు. దీన్ని సింపుల్గా చేయొచ్చు. చూడండి 6 into 9 by 6 plus 9 ఇది సింపుల్గా చేయాలంటే. ఓకే, సో ఇక్కడ ఎంత 6 into 9 by 15 3 3s 5s అంతేనా 3 3s 5s 18 by 5 is nothing but 3.6 days. ఓకే, 3.6 days. ఇది ఎలా వచ్చింది సార్ అంటే చూడండి 1/a ప్లస్ 1/b కదా. దీన్ని ఏం రాస్తాం మనం 1/a ప్లస్ 1/b అంటే b రైట్. సో దీన్ని ఏం రాస్తాము a ప్లస్ b బై ab అని రాస్తాము. ఇది 1 day వర్క్ అయితే. టోటల్ వర్క్ అయితే ఏం రాస్తాము ab బై a ప్లస్ b అని రాస్తాము. వాట్ ఈస్ ద ఆన్సర్ 3.6. నెక్స్ట్ వన్. A and B can do a piece of work in 10 days, B and C in 15 days, C and A in 20 days. In how many days C alone can finish the work అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ C alone can finish the work అన్నాడు కదా, రైట్. ఇక్కడ చూడండి A ప్లస్ B ఎంత 10, B ప్లస్ C ఎంత 15, C ప్లస్ A ఎంత 20. What is the LCM? 60 units. ఈ 60 units ఏంటి మా టోటల్ వర్క్. దిస్ ఈజ్ ద టోటల్ వర్క్. నెక్స్ట్ మనం ఏం చేయాలి చూడండి. A ప్లస్ B 10 days చేస్తారంటే ఇది ఎన్ని యూనిట్స్ 60 units అంటే 6 units per day అన్నట్టు. అలాగే ఇక్కడ 2 units per day, ఇక్కడ 3 units per day, రైట్. మనం ఏం కనుక్కోమంటున్నాడు we need to find out the C. రైట్. ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాము. మనకు ఇది 60 యూనిట్స్ కాదు 120 యూనిట్స్ అవుతుంది. ఎందుకంటే A ప్లస్ B ప్లస్ C ప్లస్ C అని మనము ఎలా రాస్తాము చూడండి. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇది A ప్లస్ B ప్లస్ C ప్లస్ A అంటే దీన్ని ఏం రాస్తాము 2 into A ప్లస్ B ప్లస్ C. వీళ్ళ మొత్తం వర్క్ ఎంత 60 into 2 చేయాలి కదా. ఇక్కడ 2 వేస్తున్నాను బై. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం C కనుక్కోవాలి కాబట్టి C ఎక్కడెక్కడ ఉందో అవి యాడ్ చేయండి. 2 + 3 C ఎక్కడెక్కడ ఉందో అది యాడ్ చేయండి. మైనస్ C ఏది లేదు అది తీసేయండి. ఏది లేదు 6 అంటే Bలో C లేదు అంతే కదా. అంటే 6 మైనస్ 2 + 3 ఎంత వస్తుంది అప్పుడు 120/1 ఎంత 120 days. సింపుల్, క్లియర్. నెక్స్ట్ వన్. 8 men can do a piece of work in 12 days. After 6 days of work 4 men were engaged to finish the work. In how many days would the remaining work be completed అన్నాడు. సింపుల్గా చూడండి మా 8 men can do a piece of work in 12 days అంటే వాట్ ఈస్ ద యూనిట్స్ టోటల్ యూనిట్స్ ఎన్ని 8 into 12 దట్ ఈస్ 96 యూనిట్స్. ఇది పక్క పెట్టేసేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ 6 days ఆఫ్ వర్క్ 6 days ఆఫ్ వర్క్ 4 more men were engaged అంట. ఇప్పుడు ఆఫ్టర్ 6 days ఆఫ్ వర్క్ అంటే ఇప్పుడు చూడండి 8 men
6 డేస్లో ఎంత వర్క్ చేస్తారు? 8 men 6 డేస్లో ఎంత వర్క్ చేస్తారు? 48 యూనిట్స్ చేస్తారు. అంటే రిమైనింగ్ ఎంత? ఇంకో 48 యూనిట్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ 45 యూనిట్స్ ఉన్నాయి. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఇంకో 4 menని తీసుకున్నాడట. 4 men తీసుకున్నాడంటే ప్రజెంట్ యాక్చువల్లీ ఎంతమంది ఉన్నారు? 8 ఉన్నారు. 8 + 4 ఎంత? 12 men. ఈ 12 menను ఈ 48 యూనిట్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నాడు. అంటే దీన్ని ఏం చేస్తాం మనము? సో టోటల్ డేస్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ ఎంత? 48 బై టోటల్ ఎంతమంది ఉన్నారు మెన్ను? 12. వాట్ ఈస్ ద ఆన్సర్? 4 days. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. A can finish a work in 24 days, B in 9 days, C in 12 days. B and C started the work but they are forced to leave. They are forced to leave after 3 days. The remaining work was done by A అన్నాడు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఒక పని ఎన్ని డేస్లో? 24 డేస్లో. బి అదే పనిని 9 డేస్లో, సి అదే పనిని 12 డేస్లో చేస్తారంట. అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద టోటల్ వర్క్? 72 యూనిట్స్, అంతే కదా? వాట్ ఈస్ ద టోటల్ వర్క్? 72 యూనిట్స్. అంటే 24 డేస్లో 72 యూనిట్స్ చేయాలంటే పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 3 యూనిట్స్ పర్ డే. ఓకే, నెక్స్ట్ ఇది 8 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ ఇది 6 యూనిట్స్ పర్ డే కదా. 3 యూనిట్స్, 8 యూనిట్స్, 6 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ ఏమంటున్నాడు? బి అండ్ సి ఆర్ స్టార్టెడ్ ద వర్క్. బి అండ్ సి, సో బి ప్లస్ సి పర్ డే వర్క్ ఎంతమ్మా? 14 యూనిట్స్, అంతే కదా. బి ప్లస్ సి పర్ డే వర్క్ 14 యూనిట్స్. కానీ ఎన్ని డేస్ వర్క్ చేశారు వాళ్ళు? దే వర్క్డ్ ఫర్ 3 days. అంటే ఎన్ని యూనిట్స్ చేసినట్టు? 42 యూనిట్స్ చేశారు. 42 యూనిట్స్ చేశారు. ఆ 42 యూనిట్స్ చేశారు. తర్వాత ఏమైంది? దే ఆర్ ఫోర్స్డ్ టు లీవ్. వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోయమన్నారంట. అప్పుడు ఏ ఆ వర్క్ని ఎన్ని రోజులు చేస్తారని అడుగుతున్నాడు. అంటే చూడండి, ఏ వర్క్ ఈక్వల్స్ టు రిమైనింగ్ వర్క్ ఎంత? 72లోకి వెళ్ళి 42 తీసేస్తే 30 ఉంటుంది. 30 బై ఏ ఒక పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? ఇక్కడ 3 యూనిట్స్ చేస్తారు. అంటే ఎంత? అంటే 10 days. ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారంటే 10 daysలో వర్క్ ఫినిష్ చేస్తాడు. క్లియర్? నెక్స్ట్ వన్. A certain number of persons can complete a piece of work in 55 days. If there were 6 persons more, the work could be finished in 11 days less. How many persons were there originally అన్నాడు. ఇప్పుడు ఎక్స్ పర్సన్స్ అంటే ఒక వర్క్ని 55 daysలో ఫినిష్ చేస్తారట. అయితే అదే సేమ్ వర్క్ని ఇఫ్ దేర్ వర్ పర్సన్స్ మోర్ ద వర్క్ కుడ్ బి ఫినిష్ 11 days. ఎంత? 11 days లెస్ అంట. అంటే 55కి 11 తీసేస్తే ఎంత? 44. ఎంతమంది ఎక్కువ ఉంటే? 6x + 6 అంటే ఉన్నదానికంటే 6 persons ఎక్కువ ఉంటే అంటున్నాడు. ఓకే, రైట్. 11 4s 11 5s, దట్ ఈస్ 5x ఈక్వల్స్ టు 4x + 24. ఓకే, x ఈక్వల్స్ టు 24. x ఈక్వల్స్ టు 24. నెక్స్ట్ వన్. A and B working separately can do a piece of work in 10 days, 15 days respectively. If they work on alternative days beginning with A, they work on alternative days beginning with A, in how many days will the work be completed? Okay, right. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఎంతమ్మా? 10 days. బి ఎంత? 15 days కదా. సో టోటల్ వర్క్ ఎంత అంటే ఎల్సిఎం ఎంత? 30 యూనిట్స్, రైట్. సో చూడండి, 30 యూనిట్స్ అంటే ఏ ఎన్ని డేస్ చేస్తాడు? 30 యూనిట్స్ని 10 days చేస్తాడు. అంటే పర్ డే ఎంత? 3 యూనిట్స్ పర్ డే. అలాగే ఇక్కడ 2 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్, ఇఫ్ దే వర్కింగ్ ఆల్టర్నేటివ్ డేస్ బిగినింగ్ విత్ ఏ, ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తారట. ఏ ఒక డేలో ఎంత చేస్తాడు? 3 యూనిట్స్ చేస్తాడు. బి అదే ఒక డేలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు?
2 యూనిట్స్ చేస్తాడు. టోటల్ ఎంత? 2 డేస్కి 5 యూనిట్స్. 2 డేస్కి 5 యూనిట్స్. ఇప్పుడు ఎన్ని యూనిట్స్ చేయాలి ఇక్కడ? 30 యూనిట్స్ చేయాలి. 30 యూనిట్స్ చేయాలంటే ఎంత? 5 × 6 2 × 6 ఎంత? 12 డేస్. ఓకే, 12 డేస్. నెక్స్ట్ వన్, A and B can do a piece of work in 28 and 35 days respectively. They began to work together but A leaves after some time. B completed the remaining work in 17 days. Right? A worked for how many days అన్నాడు. సో దీన్ని సింపుల్గా చేద్దాం చూడండి. ఇక్కడ ఏ ఎన్ని డేస్లో చేస్తారంటే ఒక వర్క్ని 28 డేస్లో, బి అదే వర్క్ని 35 డేస్లో చేస్తారంట. వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఎంత? 140 యూనిట్స్. అంటే టోటల్ యూనిట్స్ ఎన్ని? 140 యూనిట్స్. క్లియర్? సో అంటే 140 యూనిట్స్ని ఏ 28 డేస్ చేశాడంటే పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 5 యూనిట్స్ పర్ డే. అదే బి 4 యూనిట్స్ పర్ డే చేస్తాడు. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నాడు? దే బిగాన్ టు వర్క్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, సో వాళ్ళిద్దరు కలిసి అంటే ఇప్పుడు ఎంత టోటల్? ఏ ప్లస్ బి ఎంత? ఏ ప్లస్ బి 9 యూనిట్స్ పర్ డే కదా. వాళ్ళు కొన్ని డేస్ చేశారట. కొన్ని డేస్ చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయినట్ట. అప్పుడు బి రిమైనింగ్ వర్క్ని 17 డేస్లో కంప్లీట్ చేశారంట. అంటే చూడండి మా ఇక్కడ బి 17 డేస్లో రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేశాడంటే పర్ డే బి ఎంత చేస్తున్నాడు? 4 యూనిట్స్ చేస్తున్నాడు. అంటే 17 × 4 ఎంత? 68 యూనిట్స్. అంటే రిమైనింగ్ వర్క్ 68 యూనిట్స్ బి కంప్లీట్ చేశాడు అన్నట్టు. ఓకే, రిమైనింగ్ వర్క్ 68 యూనిట్స్ బి కంప్లీట్ చేశాడు. అంటే అప్పుడు ఏ ప్లస్ బి అంటే బి పోకముందు ఏబి కలిసి ఇద్దరు పనిచేశారు కదా. రైట్, అంటే చూడండి ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? బి పనిచేసిన తర్వాత 140లో 68 అంటే ఇంకెంత ఉంటుంది? 72 యూనిట్స్ ఉంటుంది కదా. ఈ 72 యూనిట్స్ని ఎవరు చేశారంట అంటే ఏ బి కలిసి చేశారంట. ఎవరు చేశారు? ఏ మరియు బి కలిసి చేశారు. వాడు ఏం కనుక్కోమంటున్నాడు? ఎన్ని రోజుల తర్వాత ఏ పాయింట్ అంటున్నాడు. ఎన్ని రోజుల తర్వాత ఏ పాయింట్ అంటున్నాడు. అప్పుడు మనము ఏ లీవ్స్ ఆఫ్టర్ అంటే 72 బై వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ చేశారు? ఎన్ని యూనిట్స్ చేశారు? 9 యూనిట్స్ చేశారు. అంటే 8 డేస్ అన్నట్టు. సో ఏ లీవ్స్ ఆఫ్టర్ 8 డేస్. 8 డేస్ తర్వాత ఏ వెళ్ళిపోతే బి రిమైనింగ్ వర్క్ని 17 డేస్లో చేశాడు అన్నట్టు మీనింగ్. మనం రివర్స్లో వచ్చాం దీనికి. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ 10 men or 20 boys can make a 260 mats in 20 days, then how many mats will be made by the 8 men and 4 boys in 20 days అన్నాడు. ఓకే, సో లేని టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఇక్కడ 20 డేస్ ఇచ్చాడు, ఇక్కడ 20 డేస్ ఇచ్చారు. ఈ రెండు క్యాన్సిల్ చేసేసేయండి. ఓకేనా, సేమ్ డేస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసేసేయాలి. నెక్స్ట్ చూడండి ఎన్ని మ్యాట్స్ అన్నాడు ఇక్కడ? 260 మ్యాట్స్ అన్నాడు. ఓకేనా, 260 మ్యాట్స్ ఎవరు చేశారు? ఫస్ట్ 8 men. ఇక్కడ ఎంత ఉన్నారు? 10 men ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నారు? 4 బాయ్స్. ఇక్కడ ఎంత? 20 బాయ్స్ ఉన్నారు. సార్ దీన్ని ఎలా రాస్తున్నారంటే దీనికి ఫార్ములా చూడండి, వర్క్ బై అండ్ ప్లస్ ఆర్, అండ్ బై ఆర్, ఇది ఫార్ములా. ఓకేనా, ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. రైట్, సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేద్దాం చూడండి. 260 బై ఎల్సిఎం ఎంత? 20 కదా. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 16, ఇక్కడ ప్లస్ 4. సాల్వ్ చేస్తే 260 బై 20 అంటే క్యాన్సల్. ఎంత వస్తుంది ఆన్సర్? 260 వస్తుంది. ఎన్ని డేస్లో వేస్తారు? 260 డేస్లో వేస్తారు. నెక్స్ట్ వన్, 3 men can complete a piece of work in 6 days. 2 days after they started the work, 3 more men joined them. How many days will that take to complete the remaining work? Okay, 3 men can complete a piece of work in 6 days.
3 men can complete a piece of work in 6 days. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ అమ్మా ఇక్కడ 18 యూనిట్స్. టోటల్ ఎన్ని యూనిట్స్ 18 యూనిట్స్. 2 days after they started the work 3 more men joined them. అంటే చూడండి 2 days వరకు ఈ 3 మెంబర్సే వర్క్ చేస్తారు కదా. 2 days వరకు ఈ 3 మెంబర్సే వర్క్ చేస్తారు, రైట్. అంటే సో చూడండి 2 days వర్క్ ఆఫ్ 3 మెంబర్స్ అంటే ఎంత 3 into 2 ఎంత 6 యూనిట్స్. అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 18 - 6 అంటే 12 యూనిట్స్ ఉన్నాయి. ఈ 12 యూనిట్స్ని ఎవరు చేస్తారట అంటే 3 more men joined. 3 more men joined అంటే ఫస్ట్ 3 ఉన్నారు ఇక్కడ, తర్వాత 3 ఉన్నారు, అంటే మొత్తం ఎంత 6 మెంబర్స్ అయినారు. హౌ మెనీ డేస్ విల్ ద టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు, 12 యూనిట్స్ ఉంది. అంటే ఎన్ని డేస్లో వేస్తారు 12/6 అంటే 2 డేస్లో వేస్తారు. ఎన్ని డేస్ అమ్మా 2 డేస్లో వేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. ఏ మ్యాన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఉమెన్, ఏ ఉమెన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బాయ్ ఇన్ డూయింగ్ ఏ వర్క్. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఏ మ్యాన్, ఏ ఉమెన్ అండ్ ఏ బాయ్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 7 days, ఇన్ హౌ మెనీ డేస్ ఏ బాయ్ విల్ డూ ఇట్ అలోన్ అన్నాడు. ఓకే, రైట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. చూడండి, ఏ మ్యాన్, ఏ ఉమెన్, ఏ బాయ్ ఇచ్చాడు ఇక్కడ రిలేషన్. ఏ మ్యాన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఉమెన్, ఏ మ్యాన్ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఉమెన్ అండ్ ఏ ఉమెన్ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ బాయ్. ఓకే, రైట్. సో దీన్ని ఇట్లా లాగేసండి, ఇది 1 అవుతుంది, ఇక్కడ ఇది రాసేయండి 2 అవుతుంది. సో 4:2:1 కదా, రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ ఉమెన్, ఏ బాయ్, ఏ మ్యాన్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 7 days అన్నాడు కదా, రైట్. అప్పుడు ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ ఏ బాయ్ విల్ డూ ద వర్క్ అలోన్ అంటున్నాడు. సో బాయ్ వర్క్ కనుక్కోవాలనుకోండి అమ్మా, చూడండి బాయ్ వర్క్ కనుక్కోవాలనుకుంటే మన క్వశ్చన్లో ఏమిచ్చాడు, టుగెదర్ వర్క్ ఇచ్చాడు. టుగెదర్ వర్క్ ఎంత 7 days ఇచ్చాడు. ఇంటూ మనకు మొత్తం ఎంత టుగెదర్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ 7 యూనిట్స్ ఉన్నాయి. టుగెదర్ ఎన్ని యూనిట్స్ ఇక్కడ 7 యూనిట్స్. ఈ 7 ఇక్కడ రాసేసేయండి. బాయ్ ఏది అడిగాడు, బాయ్ది కనుక్కోమన్నాడు. బాయ్ ఎంత 1 అంటే 7 × 7/1 అంటే 49. ఎన్ని డేస్లో బాయ్ వర్క్ ఫినిష్ చేస్తాడు 49 daysలో ఫినిష్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ వన్. 4 men 6 women can complete a work in 8 days. This beautiful question, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఓకే, in 8 days while 3 men and 7 women can complete a work in 10 days. Okay, 10 days. In how many days will 10 women can complete the work? Okay, men, women, days. Okay, first 4 men 6 women can complete the work in 8 days. అలాగే 3 men 7 women can complete a work in 10 days. రైట్. ఇప్పుడు దీన్ని సింపుల్గా సాల్వ్ చేద్దాము లాజిక్ ద్వారా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు మెన్ ఇచ్చాడు, ఉమెన్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు, రైట్. వీటిని సింపుల్గా కన్వర్ట్ చేద్దాం. చూడండి, డేస్గా కన్వర్ట్ చేద్దాం, ఎక్కువ డేస్గా కన్వర్ట్ చేద్దాం. చూడండి, 8 × 4 ఎంత 32, 8 × 6 ఎంత 48. అలానే 10 × 3 ఎంత 30, 10 × 7 ఎంత 70. ఈ డిఫరెన్స్ ఎంత చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 2 హియర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ 22 హియర్. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి మా. ఇక్కడ మనకు డేస్ ఏమొచ్చాయంటే మెన్ ఉమెన్కి 2:22 వచ్చాయి, అంటే 1:11. అది ఎఫిషియన్సీ ఏమవుతుందో చెప్పండి. యాజ్ ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ ద డేస్ ఆర్ రెడ్యూసెస్. అంటే దట్ మీన్స్ ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డేస్ అన్నట్టు. ఓకే, అప్పుడు ఎఫిషియన్సీ 11:1 అవుతుంది కదా, 11:1 అవుతుంది. మనకి ఎఫిషియన్సీ ఇచ్చాడు వాడు, రైట్. ఎఫిషియన్సీ ఇచ్చాడు వాడు అండ్ డేస్ ఇచ్చాడు. మనం టోటల్ వర్క్ అనుకోవచ్చు కదా. టోటల్ వర్క్ ఈక్వల్స్ టు 11 × ఎంత ఇది 32.
11 ఇంటూ 32 ప్లస్ ఉమెన్ ఎంత 1 ఇంటూ 48 ఎంత వస్తుంది మనకు 11 ఇంటూ 32 అంటే 352 ఇది 48 అంటే 400. మనం ఏం కనుక్కోమంటున్నాడు 10 ఉమెన్ టు కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు. టోటల్ వర్క్ ఎంత 400 యూనిట్స్. 10 ఉమెన్ టు కంప్లీట్ ద వర్క్ అన్నాడు కాబట్టి 10 ఉమెన్ ఈక్వల్స్ టు 400 బై 10 ఇంటూ 1 ఉమెన్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ ఎఫిషియన్సీ ఉమెన్ది 1 ఉంది. ఇది క్యాన్సిల్ చేస్తే మనకు 40 డేస్ వస్తుంది. ఎంత 40 డేస్. క్లియర్. నెక్స్ట్ వన్ ఏ మ్యాన్ ఏ ఉమెన్ కెన్ ఏ బాయ్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days 30 days 60 days. హౌ మెనీ బాయ్స్ మస్ట్ అసిస్ట్ 2 men and 8 women సో యాజ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 2 days అన్నాడు. ఓకే సింపుల్ క్వశ్చన్ ఇది. రైట్ ఇక్కడ చూడండి టోటల్ యూనిట్స్ కనుక్కోండి. మ్యాన్ ఉమెన్ బాయ్. మ్యాన్ ఎంత 20, ఉమెన్ ఎంత 30, బాయ్ ఎంత 60 days. వాట్ ఈస్ ద ఎల్సిఎం 60 యూనిట్స్. టోటల్ ఎన్ని యూనిట్స్ 60 యూనిట్స్. ఇది 3 units పర్ డే, ఇది 2 units పర్ డే, ఇది 1 unit పర్ డే. ఓకే హౌ మెనీ బాయ్స్ మస్ట్ అసిస్ట్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 2 days అన్నాడు. ఓకేనా టోటల్ వర్క్ ఎంత 60 ఉంది ఇంటూ 2 ఇంటూ ఇక్కడ 2 men 2 ఇంటూ మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది 3 ప్లస్ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది 2. ఓకే రైట్ అంటే ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి ఇది 30 వస్తుంది. 30 బై 6 ఇంటూ 6 ప్లస్ 16 6 ప్లస్ 16 6 ప్లస్ 16 22. అదేంటి సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమైంది మిస్టేక్ ఏం పోలే కదా. 3 days హౌ మెనీ బాయ్స్ మస్ట్. ఓకే హౌ మెనీ బాయ్స్ అన్నాడు కదా మనం బాయ్స్ తీసుకోలేదు కదా ఇక్కడ. రైట్ మిస్టేక్ పోయింది. 1 ఇంటూ ఎక్స్ ఓకే ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఎంత వస్తుంది 30 ఈక్వల్స్ టు 22 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 8. How many boys are required? 8 boys are required. Okay.